Your sorrow will turn into joy. Dear brothers and sisters, it's a joy to share with you the word of God today. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం నాకెంతో సంతోషకరము. As in Micah 7:7, the saint says, "But as for me, I watch in hope for the Lord. I wait for God, my Savior. My God will hear me." మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. My precious brothers and sisters, నా ప్రశస్తమైనటువంటి సహోదర సహోదరులారా, topic for my talk today is ఈ రోజు నేను మీతో పంచుకునేటువంటి అంశం ఏమనగా, miracles for the innocent hearts. అమాయకమైనటువంటి హృదయము గలవారికైన అద్భుతములు. Job chapter 9 and verse 10 says, యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఏమంటుందంటే, He does great things which cannot be fathomed, మనం లెక్కింపజాలనటువంటి గొప్ప కార్యములైన చేయబోతున్నాడు, and wonders without number. మనం లెక్కింపజాలని అద్భుతమైన కార్యాలు The చేయబోతున్నాడు. Bible says బైబిల్ ఏమంటుందంటే, in Luke chapter 11, 9 and 10, లూకా సువార్త 11వ అధ్యాయము 9, 10 the వచనాలు, Lord Jesus said like this, ప్రభు అయిన యేసు ఇలాగనంటున్నాడు, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. this is a mantra for real prayer. నిజమైన ప్రార్థనకి ఇదే మనకున్న మంత్రం. The Bible says in Luke chapter 11, 1 and 2, లూకా సువార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తే, one day the disciples of Jesus went to him and said, Lord, teach us to pray. ఒక దినాన్ని యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మాకు ప్రార్థన చేయ నేర్పండి అని అడిగారు. The first thing he did was to turn their attention towards heaven. మొట్టమొదటి విషయం యేసయ్య చేసింది ఏంటంటే, వారి ఆకర్షణ ఆకాశం వైపు ఉండేటట్టుగా చేశాడు. He said, look to God. ఆయన ఏమన్నాడంటే, దేవుని వైపు చూడండి You అన్నాడు. have a Father in heaven. ఆ పరలోకములో మీకు ఒక తండ్రి ఉన్నాడు, Your prayer must be addressed to him. కాబట్టి మీ ప్రార్థన ఆయనకు చేయబడాలి. Ephesians chapter 4 and verse 6 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం there is ఏమంటుంది, only one God. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, There is only one God. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, He the Father of everyone. ఆయన అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడు. None of you should say, I don't have a father. నాకు తండ్రి లేరు అని మీలో ఏ ఒక్కరూ అనకూడదండి. You have a Father in heaven. పరలోకములో నీ కొరకు ఒక తండ్రి ఉన్నాడు. What kind of Father we have? ఎటువంటి తండ్రిని మనం కలిగి The ఉన్నాము? Bible says బైబిల్ అంటూ ఉన్నది, in Matthew chapter 7 and verse 11, మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో, He is a Father who is eager to give us good things. ఆయన మంచి ఈవులను మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్న తండ్రి. Philippians 4:19 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో, He is a Father who is eager to give us all the needs of our life. మన యొక్క అవసరతలు అన్ని కూడా తీర్చడానికి ఇష్టపడుతున్న తండ్రి ఆయన. 1 Timothy chapter 6 and verse 17 says, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, He is a giver of all good gifts for us to enjoy. మనం ఈ లోకంలో అనుభవించడానికి కావలసిన మంచి ఈవులను ఇచ్చేటువంటి తండ్రి. How He is able to do that? ఎలాగోన ఆయన ఈ కార్యాలను చేయబోతున్నాడు? Because He is the richest person on the face of this earth. ఎందుకనగా ఆయన ఈ భూమి మీద ఎంతో సంపన్నుడైనటువంటి వాడు గనక. Psalm 24 and verse 1 says, 24వ కీర్తన మొదటి వచనం The ఏమంటుందంటే, whole earth and its fullness is mine, He says. ఈ భూమి దాని యొక్క సంపూర్ణత అంతా కూడా ఆయనదే అంటున్నాడు ఆయన. And in Haggai chapter 3 and verse 8, హగ్గయి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, He says, all the silver in this world is mine. ఈ లోకములో ఉన్నటువంటి వెండి అంతా నాది అంటున్నాడు. All the gold in this world is mine. ఈ లోకములో ఉన్న బంగారం అంతా నాది అంటున్నాడు. Richest person. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. Therefore the Lord Jesus says, కాబట్టి ప్రభువైన యేసయ్య అంటున్నాడు, don't look down when you pray. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కిందకు చూడవద్దు. Look to your heavenly Father who is the richest person in the world. బహు ఐశ్వర్యవంతుడైనటువంటి వాడైన నీ పరలోకపు తండ్రి వైపు కన్నులెత్తి In చూడంటున్నాడు. the month of June, జూన్ నెలలో there was a very big marriage in Paris, France. పారిస్, ఫ్రాన్స్ లో ఉన్నటువంటి పారిస్ లో ఒక గొప్ప వివాహం జరుగుతుంది. It was celebrated by a very rich man in England. ఆ యొక్క వివాహం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప ధనికుడైనటువంటి వాడు నిర్వహించాడు. He celebrated his daughter's marriage. తన యొక్క కుమార్తె యొక్క వివాహాన్ని The జరిపిస్తున్నాడు. marriage was celebrated for more than 5 days. 5 దినాల కంటే ఎక్కువ కాలం పాటే ఆ వివాహపు ఉత్సవం జరుగుతూ All the వచ్చింది. people who were invited for the marriage were put in
5-star hotels. ఆ యొక్క వివాహానికి పిలువబడినటువంటి వారందరూ కూడా 5-star హోటల్స్ లో పెట్టబడ్డారండి. All the 5 days they were entertained. 5 దినాలు కూడా వారికి ఎన్నెన్ని విషయాలు When అనుగ్రహించబడినవి. the marriage was over, ఆ వివాహం అయిపోయిన తర్వాత everyone who was invited was given a gift by that businessman. పిలువబడినటువంటి అతిథులైనటువంటి బంధువులైన వీరందరూ ఈ వ్యాపారవేత్తే వారికి బహుమతిని ఇచ్చాడంటండి. Normally we take good gifts to the bride and bridegroom. సాధారణంగా మనం ఒక పెళ్లికి వెళితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మనం ఇస్తాం ఏదైనా ఇవ్వడానికి But this కానుక. man is so rich. కానీ ఈ మనుషుడు ఎంతో ధనికుడు He gave gifts to everybody who attended the marriage. కనుక తన కూతురు వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి ఈయన బహుమతులు ఇచ్చి పంపించాడు. One newspaper wrote like this. ఒక వార్తాపత్రికలు ఇలా రాశారంటండి. If only his daughter asked, Daddy, buy London and give me, he would have purchased the whole city of London and given her. ఒకవేళ ఈ ధనవంతుని యొక్క కుమార్తె గనక నాన్నగారండి ఈ లండన్ నాకు కొనివ్వండి అని అంటే గనక ఆ ధనికుడు ఆ లండన్ ని కొనేసి ఇచ్చేసి ఉండేవాడు అంటండి. So rich he was. అంత ధనికుడు ఆయన. If one businessman can do that, ఒక వ్యాపారవేత్తే ఇంత కార్యాన్ని చేయగలిగితే how much more your heavenly Father can do? మీ యొక్క పరలోకపు తండ్రి మరెంత ఎక్కువ ఆయన చేయగలుగుతాడు. But then the question comes, అయితే ఈ ప్రశ్న, if it be so, అదే గనక అలాగైతే why we are poor? ఎందుకు మనం పేదవాళ్ళంగా ఉండి Why ఉన్నాము? we live in poverty? ఎందుకు మనం పేదరికంలో Why we జీవిస్తున్నాము? live in all the time some need or other? ఎప్పుడు చూచినా ఏదో ఒక అవసరతలో ఎందుకు జీవిస్తూ ఉన్నాము? The reason is simple. దానికి కారణం చాలా తేలికే. When Ronald Reagan was the mighty president of the United States of America, రోనాల్డ్ రీగన్ అనేటువంటి ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా ఉంటూ ఉన్నప్పుడు the whole world trembled before him. లోకమంతా అతని ఎదుట వణికిపోతూ వచ్చింది. But he had a son. అయితే అతనికి ఒక కొడుకున్నాడు. His son was standing before the Employment Bureau asking for a job for him. ఈయన యొక్క కుమారుడు ఎంప్లాయ్మెంట్ బ్యూరో దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అని అక్కడ అడుగుతూ ఉన్నాడు. Somebody asked the president, వెంటనే ఒకరెవరో ఈ ప్రెసిడెంట్ గారికి Sir, అడిగారు, you are a great person. అయ్యా నువ్వెంత గొప్ప వ్యక్తివి కదా, Why your son is unemployed? ఏంటి నీ కొడుకు నిరుద్యోగిగా అక్కడికి వెళ్ళి ఉద్యోగం కావాలని Why అడుగుతున్నాడు? he is standing before the Employment Bureau to search for a job? ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు ఏంటి The అని అన్నారు. president said, అప్పుడు ఈ ప్రెసిడెంట్ అన్నారు, I can easily help him. నేను సులువుగా ఆయనకి సహాయం చేయొచ్చు, I have offered to help him. నేను అలాగనే చేయడానికి అర్హుడిని. But he refuses to come to me. కానీ అతడు నా దగ్గరికి రావడానికి తృణీకరిస్తున్నాడు. He వాడు doesn't want to have any connection with me. నాతో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. My brother, నా సోదరుడా, my sister, ప్రియ సహోదరి, we have a rich God, మనము గొప్ప దేవునిని కలిగి a ఉన్నాం, rich Father in heaven. గొప్ప తండ్రిని పరలోకములో కలిగి ఉన్నాం. But why we suffer? కానీ ఎందుకు మనం ఇలా శ్రమ We have పడుతున్నాం? no connection with him. ఎందుకనంటే ఆయనతో మనకు సంబంధం లేనందుకే. If you read the Bible, బైబిల్ చదివితే the Bible says బైబిల్ ఎలాగంటూ ఉన్నది, in 1 Peter 1:16, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం, God says, దేవుడు అంటున్నాడు, I am holy. నేను పరిశుద్ధుడను, I am holy. నేను పరిశుద్ధుడను. And the Bible says బైబిల్ ఇంకా అంటూ ఉన్నది, in Hebrews chapter 12 and verse 14, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, holiness without which no man can ever see the Lord. పరిశుద్ధత అనేటువంటిది లేకుండా మనం ఎవరు కూడా దేవునిని చూడలేమండి. Our heavenly Father is a holy person. మన యొక్క పరలోకపు తండ్రి దేవుడు ఆయన పరిశుద్ధుడు. And Romans 3:23 says, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అంటుంది, we his children are full of evil. ఆయన యొక్క బిడ్డలం కూడినటువంటి మనము చెడుగు పాపముతో నిండుకొని The ఉన్నాం. Bible says, బైబిల్ అంటూ ఉన్నది, all of us have sinned మనమందరము పాపము చేసిన వారమే, and we have fallen short of the glory of God. ఆ దేవుని యొక్క మహిమను మనం కోల్పోయినటువంటి వారమై ఉన్నాం. Genesis 6 and verse 5 says, ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం అంటూ ఉంది, even the shadow of the thought of every individual, every human being is evil. ప్రతి మానవుని యొక్క హృదయ ఆలోచన అనేటువంటిది చెడ్డది, దుర్మార్గమైనది అన్నది. Therefore there is no connection between our heavenly Father and us. కాబట్టి మనకిని ఆ పరలోకపు తండ్రికిని మనకు సంబంధం లేకుండా అయిపోయింది. He is holy, ఆయన పరిశుద్ధుడు, full of holiness. పరిశుద్ధతతో నిండుకున్నవాడు. We are full of evil. మనము చెడుగుతూ We ఉన్నవాడు, are sinful. మనం పాపముతున్నాం. Therefore there is no meeting point between us. కాబట్టి ఆయనకిని మనకిని కలుసుకునేటువంటి స్థలం లేకపోయింది. What can be done? మనం ఏం చేయాలి ఇప్పుడు? Mahatma Gandhi, the father of nation, writes like this. మహాత్మా గాంధీ అనేటువంటి ఆయన మన జాతి పితామహుడు ఇలాగన రాస్తూ ఉన్నాడు. When he was 16 years old, అతడు 16 సంవత్సరాల వయసు one day ఉండగా he went to his dad. ఒక దినాన్ని ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. Dad was a very big businessman వాళ్ళ నాన్నగారు అప్పటికి చాలా పెద్ద వ్యాపారవేత్త. and told his father ఆయన తండ్రితో అన్నాడు, all the evil things he has done within that 16 years. ఈ 16 సంవత్సరాల వయసులో అతడు చేసినటువంటి చెడ్డ కార్యాలన్నీ తండ్రితో His చెప్పాడంట. father was stunned. ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు. How can my son do these things? అరే నా కొడుకు ఇంత వయసులో ఇన్ని తప్పులు చేశాడా? He did not speak a word, ఒక్క మాట మాట్లాడలేదండి ఆయన. but tears flowed from his eyes. కన్నుల వెంబడి కన్నీరలా కారింది ఆయనకి.
And those tears washed the heart of Mahatma Gandhi. ఆ కన్నీరు ఈ మహాత్మా గాంధీ హృదయాన్ని కడిగి వేసింది. That's what God wants us to do. అదే దేవుడు మనకు కూడా చేయాలని కోరుతున్నాడు. Come. రండి. In 1 John chapter 1 and verse 9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో He says, if we confess our sins and transgressions, మనము మన యొక్క పాపములను మన అపరాధములను మనం ఒప్పుకున్నట్లయితే He is ready to forgive us. ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండి He ఉన్నాడు. is ready to forget us. ఆయన మనల్ని క్షమించి వేస్తాడు. Hebrews 8:12 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం He will 12వ forget వచనం. all about us. ఆయన మన పాపములన్నీ He will మరిచిపోయే forget దేవుడు. all about our iniquity. మన యొక్క దుర్మార్గతంతో మరిచిపోయే దేవుడు. Someday you have to meet Him. ఏదో ఒక దినం నీవు ఆయన కలుసుకోవాలి. Someday you'll have to meet Him. మీరు ఏదో ఒక దినాన్ని ఆయన కలుసుకోవాలి. Why not you meet Him today? మరి అలాంటిది ఈ రోజే ఎందుకు కలుసుకోకూడదు? I shook hands with God when I was just 20 years old. నేను 20 సంవత్సరాల వయసులో ఉంటాడుగానే నా దేవునితో నేను కరచాలనం On చేశాను. the 11th February 55, 1955వ సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తారీఖున I was running towards the railroad. నేను ఆ యొక్క రైలు పట్టాల దగ్గరికి పరిగెట్టుకెళ్తున్నాను. I was waiting for the express train to come. ఆ ఎక్స్ప్రెస్ రైలు బండి వచ్చినప్పుడు దాని కింద పడి చనిపోవడానికి సిద్ధంగా I ఉన్నాను. wanted to jump before the train ఆ రైలు బండి కింద పడి చనిపోవాలనుకున్నాను. so that I can be crushed by the engine. నేను ఆ యొక్క ఇంజిన్ నన్ను గుద్దితే తునాతునకలైపోవాలనుకున్నాను. So desperate I was. అంతగా నేను కృంగిపోయిన స్థితిలో I ఉన్నాను. failed in BSc twice. బిఎస్సిలో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. I was a sick guy. నేను రోగంతో ఉండినటువంటి వాడిని. Poverty. పేదరికం ఉండింది. Father was only a teacher. మా నాన్నగారు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. Always debt problem. ఎప్పుడు చూసినా అప్పుల బాధలే. Search for a job. ఉద్యోగం కొరకు వెతికాను. I could not get a job. కానీ ఉద్యోగం దొరకలేదు I నాకు. want to kill myself. కాబట్టి చనిపోవాలనుకున్నాను. About to jump before the train. ఆ వచ్చే రైలు బండి కింద పడి చావాలనుకున్నాను. An uncle of mine was a policeman. అయితే నా అంకుల్ ఒక ఆయన పోలీస్ అధికారి. He stopped me. ఆయన నన్ను పట్టుకొని ఆపాడు. He told me, my son, ఆయన అన్నాడు, నా కుమారుడా, do you know that there is a father in heaven? పరలోకములో ఒక తండ్రి ఉన్నాడని నీకు తెలుసా? Do you know he loves you? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసా? He was in this world 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. People called him as Jesus. ప్రజలందరూ ఆయన యేసు అని పిలిచారు. Jesus means savior. యేసు అనగా రక్షకుడు. He can save anybody ఎవరినైనా రక్షించగలడు. from any problem. ఏ సమస్య నుండైనా Do you రక్షించగలడు. know that? నీకు తెలుసా ఆ సంగతి? I said, no, uncle. నాకు తెలియదు అంకుల్ అన్నాను నేను. He can help you. ఆయనే నీకు సహాయం చేస్తాడన్నారు. Oh. వెళ్ళు, Ask him to show your heart to you. నీ యొక్క హృదయాన్ని నీకు చూపించమని ఆయన అడుగు అన్నాడు. You need not jump before the train. నీ వెళ్ళి రైలు బండి కింద పడి You చావాల్సిన need పని not లేదు. kill yourself. నిన్ను నీవు చనిపోవాల్సిన అవసరం You లేదు. can live a blessed life in this world. ఈ లోకములో నీ ఒక ఆశీర్వాదకరమైన My జీవితాన్ని son, go జీవించవచ్చు. back. నా కుమారుడా వెళ్ళు, My son, go నా back. కుమారుడా వెనక్కి వెళ్ళు. Shake hands with him. యేసయ్యతో కరచాలనం చేయన్నాడు. I went to my small house. నేను నా చిన్న ఇంటికి వెళ్ళాను. నేను Knelt down. మోకరించాను. And I cried. నేను కన్నీరు తడిగాను. 4 hours I cried. 4 గంటల పాటు అడిగాను. Oh Lord, I have no job. ప్రభువా నాకు ఉద్యోగమే లేదు. I'm an unemployed fellow. నిరుద్యోగములతో ఉన్నవాడిని. I could not pass my degree. నా డిగ్రీ నేను పాస్ అవ్వలేకపోయాను. I have no degree in my hand. నా చేతిలో డిగ్రీ లేదు నాయనా. Nobody wants me. ఎవరు నన్ను కావాలని కోరుకోవడం What లేదు. shall I do? నేనేం చేయాలి? Help me. సహాయం చేయండి. 4 hours I cried. 4 గంటలు నేను ఇలా కన్నీరు పెట్టాను. And God's mighty power came upon me. దేవుని యొక్క బలమైన శక్తి నా మీదకి దిగి వచ్చింది. His divine peace came upon me. ఆయన యొక్క దైవికమైన సమాధానం నాలోనికి వచ్చింది. I felt His loving hands washing away my sin. ఆయన యొక్క ప్రేమ కలిగినటువంటి యొక్క చేతులు నా పాపములన్నీ కూడా కడిగి వేస్తున్నట్టుగా నేను చూచాను. Great peace came and filled my heart. గొప్ప సమాధానం నా హృదయంలోనికి వచ్చి నిండి ఉన్నది. That day I shook hands with God. ఆ దినాన్ని నేను దేవునితో నేను చేతులు కలిపి ఉన్నాను. Oh, I became a new person. నేను ఒక నూతనమైన వ్యక్తిగా My మారిపోయాను. problems did not end that night, అయితే సమస్యలో ఆ దినానికి అక్కడ ఆ సమస్య పోలేదు. but a great peace came into my heart. గొప్ప సమాధానం నా హృదయంలోనికి వచ్చింది. The Bible says బైబిల్ అంటూ ఉన్నది in John 1 and verse 12, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, when you shake hands with God, మనం ఎప్పుడైతే దేవునితో మన చేతులు when కలుపుతామో, you say, Lord, from today I am your son, ప్రభువా ఈ దినం నుంచి నేను నీ కుమారుడుకుంటాను I am అంటావు. your daughter, నేను నీ కుమార్తెకుంటానంటావు. He embraces you, ఆయన నిన్ను He కౌగిలించుకుంటాడు. kisses you. ఆయన ముద్దు The పెట్టుకుంటాడు. Bible says బైబిల్ అంటూ ఉన్నది in John 1:12, యోహాను 1:12 వచనం, He gives you His authority to call yourself as the son or the daughter of God. నీవు దేవుని యొక్క కుమారునిగా కుమార్తెగా ఉండడానికైనటువంటి
సంపూర్ణమైనటువంటి ఒక అధికారం నీకు ఇస్తూ ఉన్నాడు. Galatians 4:6 says. గలతీయులకు రాసిన పత్రిక 4:6 Romans 8:15 says. రోమా 8:15 From that moment, ఆ క్షణము నుండి without your knowledge, నీకు తెలియకుండానే the spirit of adoption comes into you. దత్తపుత్ర ఆత్మ నీలోనికి వస్తుంది. You don't think of God as an abstract being. నీవు దేవుని గురించి ఈయనేదో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి అని అనుకోనక్కర్లేదు. Without your knowledge, your spirit comes and cries to him, Father. నీకు తెలియకుండానే నీ ఆత్మ తండ్రి అని పిలుస్తావు. I began to cry. అప్పుడు ఆయనకు మొరపెడతావు. And said, Father, అంటావు తండ్రి అన్నాను నేను. I have a father in heaven. అబ్బా నాకు పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. Cheer up, my brother. ఈ రోజు నీ సోదరుడు ధైర్యం తెచ్చుకో. Cheer up, my sister. నా సహోదరి ధైర్యం You తెచ్చుకో. may have 1 million problems tonight, నీ జీవితంలో లక్షల సమస్యలు నువ్వు కలిగి ఉండొచ్చు. but you have a rich father in heaven, కానీ పరలోకంలో నీ ఒక సుసంపన్నమైన తండ్రిని కలిగి ఉన్నావు. willing to help you. నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్న Shake తండ్రి. hands with him. ఆయనతో నువ్వు చేతులు కలుపు. Get reconciled with him. ఆ దేవునితో నువ్వు సమాధాన పడు. Wherever you may be, నువ్వెక్కడున్నా సరే ఇప్పుడు whatever your faith may be, ఒకవేళ నీ విశ్వాసం ఏమైనప్పటికీ, whatever your caste or creed may be, నీవు ఏ కలర్ రంగులో ఉన్నా లేక ఏ God కులములో loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Your father loves you. నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. Tell him, ఆయనతో చెప్పండి, Father, తండ్రి I'm coming back to you. నేను తిరిగి నీ దగ్గరికి వస్తున్నాను. No more sin. ఇక పాపం అనేది లేదు. No more addiction. ఇక చెడ్డ అలవాట్లకు లేవు. No more brandy. ఇక భ్రాంతి లేదు. No more killing other people. ఇతరులను హత్య చేయడం లేదిక. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించు. Oh, he will shake hands with you. అప్పుడు ఆయన నీతో చేతులు కలుపుతాడు. He will embrace you. ఆయన నిన్ను కౌగిలించుకో. You have a father in heaven. పరలోకములో నీకు ఒక తండ్రిని కలిగి ఉన్నావు. Richest father in the whole world. ఈ లోకం అంతటి కంటే అత్యున్నతమైనటువంటి సుసంపన్నుడైన. And tonight he will pour out his choicest blessings upon you. ఈ దినాన్ని ఆయన నీ కొరకు ఈ ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు. And what does he say? ఆయన ఏమంటున్నాడు? He himself said this. ఆయనే స్వయంగా ఈ మాట అంటున్నాడు. Ask అడగండి and it shall be given. అది మీకు ఇవ్వబడుతుంది. Everyone who asks receives. అడిగిన ప్రతి వాడు పొందుకుంటాడు. Everyone. ప్రతి ఒక్క Everyone. ప్రతి ఒక్క. My brother, నా సోదరుడా, my sister, నా సహోదరి, don't kill yourself. నిన్ను నీవు ఆత్మహత్య చేసుకోవద్దమ్మా. Don't say my prayer shall not be answered. నా ప్రార్థనలకు జవాబు దొరకలేదని అనొద్దు నీవు. God has said it. దేవుడు అన్నాడు, Ask. అడగండి. Everyone who asks shall receive. అడుగు ప్రతి వాడు కూడా పొందుకుంటాడు. None of you can go back without having your prayers not answered. మీ యొక్క ప్రార్థనలకు జవాబు పొందకుండా మీలో ఏ ఒక్కరు ఈ రాత్రి వెళ్ళవలసిన అవసరం లేదు. Because he said, ఎందుకనగా ఆయన చెప్పాడు, everyone who asks shall receive. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. And he says, ఆయన అన్నాడు, ask in my name. నా నామములో అడగండి అన్నాడు. If you read the Bible, బైబిల్ చదివితే Luke 22 and verse 35. లూకా సువార్త 22:35 Just before the Lord Jesus left this world, యేసు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేదానికి ముందు he asked his disciples, తన శిష్యులను అంటున్నాడు, when you were with me, మీరు నాతో ఉన్నప్పుడు did you lack anything? మీకు ఏదైనా లోపం అనేది లోటు కలిగిందా? They said nothing. ఏమీ లేదన్నారు. We had everything. అన్ని మీరు కలిగి ఉన్నారు. And in John 14:14, యోహాను 14:14 as he was shaking hands to leave them, ఆయన వారిని విడిచిపెట్టి వెళుతూ ఉన్నప్పుడు, he said, my children, నా పిల్లలారా, I am going away. నేను But వెళ్ళిపోబోతున్నాను. that does not matter. అయినా పర్వాలేదు, మీకు Anytime you need anything, మీకు ఎప్పుడైనా ఏదైనా కావాల్సి ఉంటే just ask in my name. మీరు నా నామములో అడగండి. If you ask anything in my name, ఏదైనా మీరు నా నామములో అడిగితే I will give it to you. నేను అది మీకు ఇస్తాను. Anything. ఏదైనా Anything. ఏదైనా Anything. ఏదైనా. Because your need is greater for you. ఎందుకంటే నీ అవసరత నీకు గొప్పది. Yes, you know what it is. అది ఏమిటో అది నీకు తెలుసు. Anything. ఏదైనా సరే. And in John 16:24 he says, యోహాను సువార్త 16:24 my అంటున్నాడు, children, నా పిల్లలారా, you not asked anything so far in my name. ఇంతవరకు మీరు నా నామములో మీరు నన్ను ఏమీ Now అడగలేదు. you test it. ఇప్పుడు పరిశోధించండి, చూడండి. You test it. ఇప్పుడు దాన్ని శోధించండి. Use my name and pray. నా నామాన్ని ఉపయోగించి మీరు ప్రార్థన చేయండి. You shall receive whatever you want. మీరు ఏది కావాలో అది మీరు పొందుకుంటారు. And your joy shall be full. అప్పుడు మీ ఆనందం సంపూర్ణమవుతుంది. Why he wants to use his name? ఎందుచేత ఆయన నామాన్ని ఉపయోగించాలని కోరుతున్నాడు? Let me tell you a true story. ఒక నిజమైనటువంటి విషయం ఒకటి మీతో చెప్తాను వినండి. Once in a particular place they started a new school. ఒక రోజుని ఒక సమయంలో ఒక కొత్తగా స్కూలును ఒకదాన్ని ప్రారంభించారంట. They asked the top man in the education department to come and open it. విద్యాపరంగా ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని వచ్చి దాన్ని తెరవాలని ప్రారంభించాలని కోరారు. He came. ఆయన వచ్చాడు. Has he entered the school?
ఆయన ఆ స్కూల్ ఆవరణంలోనికి వచ్చేసరికి he saw the name of the school. ఆ స్కూల్ యొక్క పేరును చూచాడు. It was named after his own son. అది ఈయన యొక్క కుమారుని పేరు మీద అది చేయబడినటువంటి పేరు. His son died when he was 16 years old. 16 సంవత్సరాల వయసులో ఉండగా ఇతని కుమారుడు చనిపోయాడు. This officer was a broken-hearted person. అందుచేత ఈ యొక్క అధికారి ఆ కుమారుని బట్టి పగిలిన హృదయంతో ఉన్నాడు. He had no other children. ఇంకా పిల్లలు లేరు ఆయనకి. Only one boy. ఒకే ఒక కొడుకు. He was dead and gone. ఆ కొడుకు చనిపోయాడు. He was a broken-hearted man. కాబట్టి తండ్రి ఎంతో హృదయం పగిలిన స్థితిలో ఉన్నాడు. When he came there, ఎప్పుడైతే ఆ స్కూల్ when దగ్గరికి he వచ్చాడు, saw the name of his son, తన కొడుకు పేరు మీద ఉన్న స్కూలును చూచాడు. he began to cry. ఆయన కన్నీరు కార్చాడు. His heart began to melt within him. ఆయన యొక్క హృదయం లోపల కరిగిపోతూ వచ్చింది. Finally, when he alighted from the car, ఆ తర్వాత కారులో నుంచి దిగాడు. in the porch they had a beautiful photograph of that boy. ఆ లోపల ఒక చక్కని ఫోటోగ్రఫీ పెట్టారు నా కుర్రవానిది. He looked at it అది చూచాడు ఈయన. and he was moved to tears. ఇంకా కన్నీటితో ద్రవించిపోయాడు. Within his heart he cried. తన హృదయంలో ఎంతో ఏడ్చాడు. He controlled himself. తను అదుపు చేసుకున్నాడు. He went round, చుట్టూ వెళ్ళాడు. did everything. చేయవలసినవన్నీ చేశాడు. Finally he came to the same place. చివరికి మళ్ళా అదే స్థలం దగ్గరికి Stood వచ్చాడు. before the photo of his dear son. తన ప్రియమైన కుమారుని యొక్క ఫోటో ఎదురుగా నిలబడ్డాడు. And he turned to the people and asked them, ఈసారి ఆ ప్రజల వైపు తిరిగి అన్నాడు, is there anything that I can do for you? అయ్యా నేను మీ కొరకు ఏదైనా నేను చేయగలనా అని Can అడిగాడు. I do something for you? ఏదైనా మీ కొరకు నేను చేయవలసింది ఉందా అని They అడిగాడు. gave him a long list of demands. అప్పుడు వాళ్ళు అనేకమైన విషయాలు పట్టి చూపించారంట. Over that he wrote, sanction. దాని మీద కింద ఏమని రాశాడు, ఇవన్నీ కూడా Whatever sanction. they asked. వారు ఏమి అడిగారు అవన్నీ కూడా నండి. My precious brothers and sisters, నా ప్రశస్తమైనటువంటి సోదరుడా సహోదరి, 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం God came down in the form of a person called Jesus. దేవుడు యేసు అనేటువంటి పేరుతో మానవాకారుడు ఈ లోకంలోనికి He వచ్చాడు. was God in flesh. ఆయన శరీరములో ఉండినటువంటి దేవుడై ఉన్నాడు. 1 Timothy 3:16. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. Romans chapter 9 and verse 5. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ Matthew వచనం. 1 and 23. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 23వ వచనం. All these verses tell us so. ఈ వచనాలన్నీ ఈ మాటలు చెప్తున్నాయి. God came down. దేవుడు దిగి వచ్చాడు. On your behalf and my behalf he suffered on the cross. నీ పక్షముగా నా పక్షముగా ఆయన శ్రమను పడి ఉన్నాడు. Every grief and sorrow was laid upon him. ప్రతి విచారము దుఃఖము ఆయన మీద మోపబడింది. Isaiah 53:4 tells us so. యెషయా 53వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. Every sin was laid upon him. మన యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడి ఉన్నవి. Isaiah 53:11 and 12 tells us so. యెషయా 53 11 12 వచనాలు చెప్తుంది. Every sickness was laid upon him. మన యొక్క రోగములన్నీ కూడా ఆయన మీద మోపబడి ఉన్నవి. Matthew 8:17 tells us so. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది. Every curse was laid upon him. మన యొక్క శాపములన్నీ ఆయన మీద మోపబడి ఉన్నవి. Galatians 3:13 tells us so. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది. And Hebrews 2:9 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9లో on the cross ఆ సిలువలో he tasted death for every man. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణమును రుచి చూచాడు. Every person. ప్రతి ఒక్క వ్యక్తి కొరకు Death. మరణం. Tasted death for everyone. ప్రతి ఒక్క వ్యక్తి కొరకు మరణాన్ని రుచి చూచాడు. Everyone. ప్రతి ఒక్క Everyone. ప్రతి ఒక్క Every brother. ప్రతి సహోదరుడు, Every sister. ప్రతి సహోదరి Every కొరకు, father. ప్రతి తండ్రి Every కొరకు, mother. ప్రతి తల్లి కొరకు, Every young man. ప్రతి యవనస్తుని కొరకు, Every young girl. ప్రతి యవనస్తురాలు Every కొరకు, little child. ప్రతి చిన్న బిడ్డ కొరకు He thought of you. ఆయన నీ గురించి And ఆలోచించాడు. he went through that agony. ఆయన వేదన గుండా వెళ్ళాడు. Therefore he said, కాబట్టి ఆయన అంటాడు, whatever you want. నీవేది కావాలో After shaking hands with me. నాతో చేతులు కలిపిన తర్వాత, After accepting me in your heart. నేను ఆయన నా హృదయంలోనికి అంగీకరించిన తర్వాత, Whatever you want. నీకు ఏది కావాల్సి వచ్చినా Quote my name. నా నామాన్ని ఉపయోగించు. Quote my name. నా నామాన్ని చెప్పు. Ask my Father in heaven. నా తండ్రిని పరలోకములో ఉన్న తండ్రిని My అడగండి. Father will immediately remember వెంటనే ఆ తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను. how I suffered on the cross. నేను ఎలాగ నా సిలువలో శ్రమపడి ఉన్నాను. He will grant it for you. అది నీకు ఆయన తండ్రి He will grant చేస్తాడు. it for you. ఆ తండ్రి నీ కొరకు అది ఇస్తాడు. My brother, నా సోదరుడా, my sister, నా సహోదరి, you are a fortunate person. నీవెంతో అదృష్టవంతురాలివి. You are a blessed person. నీవు ధన్యుడివి, ధన్యురాలివి. Tonight you are going to use the name of Christ and you are going to pray. ఈ దినాన్ని నీవు మనం అందరం కూడా యేసు నామమును ఉచ్చరించి మనం ప్రార్థన చేయబోతున్నాం. He will answer. ఆయన జవాబిస్తాడు. Oh, he will answer. ఆయన జవాబిస్తాడు. God will bless you. దేవుడు నిన్ను దీవిస్తాడు. Father, Lord, as your people are waiting for them to be heard from you, Lord. ప్రభువా తండ్రి, నీవు వారి ప్రార్థనలను ఆలకించాలని నీ ప్రజలు వేచి ఉంటుండగా Even now, touch
touch them and heal them, Lord. ఇప్పుడు కూడా వారిని తాకి వారిని స్వస్థపరచండి అయ్యా. Lord, let all the inflammations in their bodies be healed. వారి శరీరంలో ఉంటున్నటువంటి వాపులు ఇబ్బందులు అన్ని కూడా స్వస్థత నొందును The గాక. pain, let them be healed. వారికి ఉంటున్న నొప్పి నుండి స్వస్థత నొందెదురుగా. Let all the inflamed livers be healed in Jesus' name. వాపు ఉన్నటువంటి కాలేయము యేసు నామములో స్వస్థత నొందును గాక. Lord, let it begin to function normally from now on. ఇప్పటి నుండి సాధారణంగా అవి పని చేయును గాక అని Let ప్రార్థిస్తున్నాను. the digestive organs be healed. జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేయును గాక, స్వస్థత నొందును గాక. Touch and heal them, Lord. ఇప్పుడే వారిని తాకి స్వస్థపరచండి అయ్యా. Lord, Father, touch their intestines and heal them, Lord. ప్రభువా వారి యొక్క జీర్ణ అవయవాలను తాకి Let స్వస్థపరచండి. the ulcers be healed. అల్సర్లు స్వస్థత నొందును గాక. Lord, Father, help them to eat and drink anything they want, Lord. ప్రభువా వారికి కావలసినవన్నీ చక్కగా తిని తాగడానికి శక్తిని అనుగ్రహించండి. Father, touch and heal them. తండ్రి వారిని తాకి స్వస్థపరచండి. There should be no restrictions for food anymore. వారు తినే ఆహారంలో ఎటువంటి పరిమితులు ఇక ఉండకూడదు ప్రభువా. Let the allergies be healed. అలర్జీలన్నీ స్వస్థత నొందును గాక. Touch and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి అయ్యా. Father, no more weakness in their body. తండ్రి వారి శరీరంలో ఇక బలహీనత ఉండకూడదు. The diabetes also, let them be healed. షుగర్ వ్యాధి నుండి స్వస్థత కలిగించండి. Let them eat sweets. వారి తీయటి పదార్థాలు కూడా తినగలుగుదురుగాక. Let them enjoy the healing today, Master. ఈ రోజే స్వస్థతను వారు ఆనందముతో పొందుకొందురుగాక. Touch and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి అయ్యా. Strengthen them with your mighty power. నీ బలమైన శక్తితో వారిని బలపరచండి. Healing miracles are happening now. అద్భుతాలు స్వస్థతలు ఇప్పుడే Be జరుగుతున్నవి. healed. స్వస్థత నొందండి. Let the kidneys be healed. మూత్రపిండాలు బాగవునుగాక. Touch them, Lord. వారిని తాకండి Let ప్రభువా. the stomach problems be healed. కడుపులోని సమస్యలు ఇప్పుడే స్వస్థత నొందునుగాక. The uteruses, let them be healed. గర్భసంచులు ఇప్పుడే స్వస్థత నొందునుగాక. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you for the miracles that you are performing for your children. నీ బిడ్డల నిమిత్తమై మీరు జరిగిస్తున్నటువంటి అద్భుతాలకై నీకు వందనాలు ప్రభువా. Thank you, Lord. వందనాలు తండ్రి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friends. ప్రభు మేము ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. If you have experienced a miracle today, please write to us. ఈ రోజు మీరు ఏదైనా అద్భుతాన్ని పొందుకొని ఉన్నట్టయితే గనక దయచేసి మీరు మాకు వ్రాసి తెలుపగలరు. You can also email us through this email ID. మీకు కనిపిస్తున్నటువంటి ఇమెయిల్ ఐడి ద్వారా మీరు మాకు పంపించగలరు. You can even call us and share with us your testimony. మీరు మాకు కాల్ చేసి కూడా మీ యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకొనగలరు. Let us together glorify the Lord. మనమందరము కలిసి ప్రభువుని మహిమపరచుదాం. God bless you, dear friend. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. Precious Dr. K. Sridhar, I wish our dear sister Sujata a happy birthday.